వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రేపు ప్రజాభవన్ వేదికగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇద్దరు సీఎంల భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుంది అనేది అయితే ఆసక్తికరంగా మారింది. సీఎంల భేటీకి ప్రగతి భవన్లో అధికారులైతే ఏర్పాట్లు చేస్తున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై వీరిద్దరూ కూడా భేటీ కావడం ఇదే తొలిసారిగా జరుగుతోంది. మొత్తంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బకాయిలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే పట్టుబడుతుంది. విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి అయితే సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ కు సంబంధించిన వివాదం కూడా పరిష్కారమైంది. ఇక ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించి కూడా చిక్కుముడైతే వీడిపోయింది. ఇక అదే విధంగా ఇప్పటి వరకు కూడా విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలైతే జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కూడా కేంద్ర హోంశాఖ షీలా బీడే కమిటీనైతే వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు ఏమీ లేవని స్పష్టం చేసింది. అయితే మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని మాత్రం సమాచారం. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక వీటితో పాటు పలు అంశాల మీద కూడా సీఎంలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీలో రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొంటారు, అజెండా ఏంటి అనే దానిపై మాత్రం మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు టీడీపీ సీనియర్ నేత జనార్దన్ రావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నేత సంధ్యారెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నేత విల్సన్ గారు, ఇక ప్రముఖ అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు. అందరికీ నమస్తే అండి. నమస్కారం అండి. జనార్దన్ గారు, సంధ్య గారు, విల్సన్ గారు నమస్కారం అండి. ఓకే, జనార్దన్ రావు గారు, మొదటిగా రేపు ఇద్దరు సీఎంలు భేటీ అవుతున్నారు. ఈ భేటీ అయితే చాలా చర్చనీయాంశంగా అయితే అనుకోవాలి. ఎందుకంటే విభజన తర్వాత హామీలకు సంబంధించి చాలా సమస్యలు, ఒక కొలిక్కిరాని పరిస్థితి నెలకొంది. కాబట్టి రేపు భేటీ అయితే చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అని అనుకోవాలి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా అండి. రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 10 సంవత్సరాలుగా ఇక్కడ తెలంగాణకు ముఖ్యమంత్రిగా పాలన కొనసాగించిన కేసీఆర్ ఏనాడు ఈ సమస్యల్ని, అంటే విభజన సమస్యల్ని పరిష్కరించుకునే ఉద్దేశంతో ఏనాడు వ్యవహరించలేదు. ఎంతసేపు చంద్రబాబు గారు మొదటి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చంద్రబాబు గారితో కయ్యాన్ని కాలు దువ్వుకొని తనకు మంత్రి పదవి ఇయ్యలేదన్న కక్షను నింపుకోవడానికి, తీర్చుకోవడానికి వాడుకున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఎంతసేపు ఎక్కడ ఏ విధంగా దోచుకోవచ్చు, ఏ విధంగా మనం పంచుకోవచ్చు, ఎక్కడెక్కడ వాటాలు వేసుకుందాం, ఎక్కడ బిర్యానీలు తిందాం, ఎక్కడ ఏం చేద్దాం, ఎక్కడ మాటలు మాట్లాడదాం అని ఇష్టాలు చేసింది. కానీ ఎక్కడ కూడా సమస్యల పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ తోని చాలా సార్లు సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందడుగులు వేసినా కానీ ఇక్కడ అతని ఒక వ్యక్తిగత కక్షను కోసమే ప్రాధాన్యతనిచ్చాడు తప్ప ఎక్కడ కూడా సమస్యల పరిష్కారానికి ఇవ్వలేదు. రేపటి భేటీ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. కారణాలు ఏదైనా కూడా రెండు రాష్ట్రాలకు ప్రయోజనాలు చేకూరబడాలి. ఎందుకంటే మిగతా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఒకెత్తు అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అనేటివి ఒక తీరు. ఎందుకంటే తెలుగు భాషకు ఇవి రెండు కవల పిల్లలు లాంటివి. ఈ కవల పిల్లలు అభివృద్ధిలో కూడా ఒకే నెంబర్ కోసం నెంబర్ 1 స్థాయిలో నిలబడాలి. తెలుగు జాతి యావత్తు రాష్ట్రాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 గా నిలబడాలి అంటే ముందు ఈ రాష్ట్రాల మధ్యలో ఉన్న అపోహలు, సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం చాలా ఉంది. సమస్యలు పరిష్కారం ఇస్తే సహకారం వస్తుంది. సహాయ సహకారాలు అందించుకొని అభివృద్ధిలో మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముందడుగేసి సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. దానికి స్పందనగా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అంతే స్థాయిలో స్పందించి ఒక ముఖ్యమంత్రిగా, ఒక విఘ్నత కలిగిన ముఖ్యమంత్రిగా సమస్యల పరిష్కారానికి ఆహ్వానం పలకడం జరిగింది. సమస్యలు పరిష్కారం అయ్యి తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా జోడు గుర్రాలై అభివృద్ధిలో ముందుకు సాగాలని అయితే మేము ఆశిస్తున్నాం. అందుకై చంద్రబాబు నాయుడు గారు కృషి చేయడానికి కట్టుబడి ఉన్నారు.
దానికోసం ఎంతటి ఎలాంటి అరమరికలకైనా అంటే సర్దుబాట్లకైనా ఆయన ఒకటేంటి రెండు తెలుగు రాష్ట్రాలే, ఒకటే జాతి, తెలుగు జాతి. కాబట్టి రెండింటి మధ్యలో పరస్పర సహకారం, పరస్పర అరమరిక, ఒకరికొకరి కష్టం వచ్చినప్పుడు పంచుకునే విధంగా ఒక సర్దుబాటు జరగాలని అయితే మేము ఆశిస్తున్నాం. అందుకోసమే రేపటి ఈ కలయికకు చంద్రబాబు నాయుడు గారు ముందడుగేసి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు స్పందించడం, రేపటికి అవకాశం ఇచ్చి రేపు కలుసుకోబోతున్నారు. తెలుగు జాతికి శుభం జరుగుతుందని అయితే మేము ఆశపడుతున్నాం ఈ సందర్భంగా. ఓకే, సంజయ్ రెడ్డి గారు, ఇప్పటి వరకు కూడా ఈ విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు అయితే జరగడం జరిగింది. కానీ ఈ కొన్ని సమస్యలకు మాత్రమే పరిష్కారం దొరికింది. ఇంకా చాలా సమస్యలు అయితే పెండింగ్ లో ఉన్నాయి. అసలు ఎక్కడ లోపం అంటారు సంధ్య గారు? తప్పకుండా అండి. మీరు అక్కడ చూసినట్టయితే ఇప్పుడైనా మనము ఎలక్షన్ల వరకు మాత్రమే రాజకీయాలండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ గవర్నమెంట్ ఉన్నా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినా కూడా మరి ఎక్కడ ఇప్పుడు మనం అనుకున్న అయితే ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఏదున్నా ఇప్పుడు పక్క రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా మనం కలిసిమెలిసి ఒక అన్నదమ్ములా ఉంటేనే తెలంగాణ ప్రజలు కానీ అక్కడ ఆంధ్ర ప్రజలు కానీ సంతోషాలతో ఉంటారు. ఈ వ్యక్తిగత కక్షలతోని జగన్ గారు కానివ్వండి, మరి కేసీఆర్ గారు కానీ మరి ఇద్దరు ఫ్రెండ్స్ లాగానే చెప్తున్నారు. కానీ అక్కడ ఆంధ్ర కానివ్వండి, ఇప్పుడు మనం వాటర్ విషయానికి వచ్చినప్పుడు మనం చాలా సందర్భాలలో చూసినాము. వీళ్ళు మళ్ళీ మామూలు బాగానే ఉంటారు, ఈ విషయానికి వచ్చినప్పుడు నువ్వు కొట్టు నేను ఏడుస్తానే విధంగా వాళ్ళు ప్రవర్తించింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ సరే వాళ్ళు టీడీపీ ఉన్నా కూడా మనం ఒక రెస్పెక్ట్, ఒక సీఎం కాబట్టి డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర సీఎం అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలను ఎంత పెద్ద సమస్యలైనా ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప ఇది ఏదో వ్యక్తిగత కక్షంగా పూర్వకంగా మనం ఏదో పార్టీలను మనము వేదికగా తీసుకోవడం కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తారు తప్ప వ్యక్తిగత కోసం చెయ్యరు అనే నమ్మకం ప్రజలకందరూ తీర్పునిచ్చినారు. కాబట్టి వాళ్ళిద్దరు సీఎంలు అయినారు. చాలా సంతోషకరమైన విషయం అమ్మా. ఏదైనా కూడా కూర్చొని సమస్యలు పరిష్కరించుకొని ఏ విషయమైనా ఇప్పుడు నీళ్లు నియామకాలు మనము కేంద్రం మీద కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. రెండు రాష్ట్రాలలో చాలా విభజన జరిగినప్పుడు మా తెలంగాణ మేము ఇచ్చిన తర్వాత మరి కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఇప్పుడు కూడా మరి ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ మనకు న్యాయం చేసి కూడా జరగలేదు. వాళ్ళు ఎంతసేపటికి నరేంద్ర మోడీ గారు కూడా చూసిండ్రు మీరు మరి పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు తల్లిని వేలు చేసిరు, బిడ్డను చంపిరు అనే విధంగా కూడా మాట్లాడింది. మళ్ళీ వాళ్ళు విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ మేమే ఇచ్చినాం, మేము కూడా మా భాగస్వామ్యం ఉంటారు. వాళ్ళ టైంకి వచ్చినారంటే ఇట్లాంటి మన రాజకీయాల కోసం వాడుకోకుండా ఒక రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వాళ్ళకి న్యాయం జరగాలనే విధంగా ప్రజలు ముందుకెళ్ళాలి, ప్రజలతో పాటు మనం ముందుకెళ్ళాలి. మంచి పరిణామం. ఇప్పుడు ఒక గురువు ఒక శిశువు ఇద్దరు కలిసి అంటే ఒక గురువు దగ్గర శిష్యుడు అన్నట్టుగా. ఎందుకంటే ఇలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు పనిచేసిన కాబట్టి ఒక సిస్టమేటిక్ ఉంటుంది. తను కూడా ఎప్పుడు వ్యక్తిగతంగా పోకుండా మీరు కూడా చూసిన ఆర్భాటాలు లేకుండా మంచి పరిణామము. ఏ సమస్య అయినా పరిష్కరించుకోవాలి అన్న దృక్పథంతో ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులు కలుస్తారు. ఇప్పుడు ఒకరే కాదు కదమ్మా, ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి గారు ఉన్నారు, దానికి సంబంధించిన శాఖలు వాళ్ళు ఉన్నారు. అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. అదో పెద్ద అంటే కలుస్తున్నారు అంటే గతంలో ఏమి జరగలేదు. వాస్తవానికి ఇక్కడ మహారాష్ట్ర కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర కానివ్వండి, అందరు కలిసి కూర్చొని సీఎం మాట్లాడుకోవాలి. కర్ణాటక కానివ్వండి, పార్టీలు ఏదైనా ఉందండి అండి. ఎందుకంటే సరిహద్దులు మనకున్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూర్చొని మాట్లాడుకోవడం అనేది అది పెద్ద దాని రాజకీయ చర్చగా చూడొద్దు. చాలా సంతోషకరమైన విషయం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు గెలిచిన తర్వాత ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. సరే మాది కొంచెం కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 3 నెలలకు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కొంచెం మేము ఫోకస్ పెట్టలేదు. ఫోకస్ పెట్టినా కూడా అదొక నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనం పనులు కాలేకపోయింది. డెఫినెట్ గా ఇప్పుడు ఈ జూలై నుంచి తప్పకుండా ఇప్పుడు మన నిరుద్యోగులకి కానివ్వండి, పిల్లల ఉద్యోగాలు అనుకున్నాం. మనం వచ్చిన తెలంగాణ ఉద్యోగాల కోసం కొంచెం తమ్ముళ్ళు కొంచెం ఓపిక పట్టుకొని ఈ రోజు 10 సంవత్సరాలు ఓపిక పట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిందే వీళ్ళు కంపల్సరీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒక లక్ష్యంతో వచ్చింది. మీరు చూసిండ్రు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ డిపార్ట్మెంట్ చూసినా ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా లేకుండా మొత్తం అప్లపాలు చేసిపోయిండ్రు. అది ఏంటంటే చదువుకున్న విద్యార్థులు కానివ్వండి, కొంచెం నాయకులు కానీ అర్థం చేసుకొని కొంచెం కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే ముందుకెళ్లాలని అంశంతోనే ఉన్నాం. 10 రూపాయలు ప్రజల సొమ్మైనా కూడా ప్రజలకే ఇస్తాం తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సొంతంగా వాడుకోదు. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే అవి ప్రజలకు పైసలే కాబట్టి
ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, వాళ్ళు చేసిన తెలంగాణ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసి ఎన్ని కోట్లు ఇలా అప్పులు చేసిపోయారు. వచ్చిన ఇవాళ వాళ్ళు 6 నెలలు 10 సంవత్సరాల నుండి కూడా మరి ఒక ఉద్యోగం ఇయ్యని పరిస్థితి, ఒకటి కాదు ఉద్యోగాలు ఇయ్యని పరిస్థితి ఉండే. మరి మేము వచ్చిన తర్వాత టీచర్ బదిలీలు జరిగినాయి, చాలా రకాలుగా మేము ముందుకు వెళ్తున్నాం. కానీ మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గురైపోయిన ధర్నాలు దీక్షలు చేసుకుంటే తల్లొచ్చి పిల్లని ఎక్కించినట్టుగా చేస్తున్నారు. మరి 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడేమో మరి మేము అట్లా చేసినప్పుడేమో మేము ఇట్లా చేయలేదు. మేము అవకాశం ఇచ్చినాం, 6 నెలలు ఇచ్చినాం, సంవత్సరం ఇచ్చినాం, ప్రజలు ఇచ్చిరు. 5 సంవత్సరాలు ఇచ్చినాం, 10 సంవత్సరాలు ఇచ్చారు. అది కూడా మరి వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్ గా మంచి పరిణామము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తిగతంగా కక్షలతో ఆయన పోరు. ఇప్పుడు కూడా తెలంగాణ ఆంధ్రకి 2 మంచి సంబంధాలు ఉంటాయి. మీరు వేరే రకంగా అనుకోకుండా, ఎందుకంటే తెలంగాణ అనేది ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. 100% రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో కేంద్రంలో కూడా సఖ్యతతోనే ఉంటారు, మంచి మాట్లాడతారు. అది చేసినా కూడా రాజకీయం చేస్తున్నారు. అక్కడ మోడీ దగ్గరికి వెళ్తే బీజేపీలో కలుస్తారని, చంద్రబాబు నాయుడు గారు కలిస్తే తెలుగుదేశం సపోర్ట్ చేస్తారని ఎట్లా చేస్తారమ్మా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ సీఎం గానే చూడాలి మనం. తప్పకుండా మంచి ఒక ఇద్దరు మిత్రులు, మంచి సమక్షంలో ఒక తండ్రి కొడుకు. చెప్పండి. ఓకే లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా చాలా అంశాలు అయితే పెండింగ్ లో ఉన్నాయి. సో వీరి ఇద్దరి కలయిక వల్ల ఎలాంటి సమస్యలు ఒక కొలుక్కొచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? చాలా జల వివాదానికి సంబంధించి కావచ్చు, విద్యుత్ వివాదానికి సంబంధించి కావచ్చు. విద్యుత్ సంబంధించి 7,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఇవ్వాలి అని, సారీ తెలంగాణ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కు అని. దానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు 35,000 కోట్లు రావాలా, మీరు ఆంధ్రప్రదేశ్ నచ్చింది అని వీళ్ళ వాదన. సో అది ఆగిపోయింది. రెండోది ఏంటంటే సఖ్యత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కూడా ఒకరి రాష్ట్రాల్లో ఒకరు జోక్యం చేసుకోకుండా చాలా గమ్మత్తుగా సైలెంట్ గా ఉంటూ వదిలేశారు. దానివల్ల నష్టం జరిగింది తెలంగాణకు కాదు, ఆంధ్రప్రదేశ్కే నష్టం జరిగింది. ఇప్పుడు చట్టం ఏం చెప్పింది? 58% ఆంధ్రప్రదేశ్ కు, 42% మాత్రమే తెలంగాణ. ఏది ఆస్తుల పంపకాలు కానీ నిధుల పంపకాల్లో కానీ. ఈ ఆస్తుల పంపకాల్లో ఇక 30 సంస్థలకు పైగా వాటిని పరిష్కరించలేదు. ఎందుకు పరిష్కరించలేకపోయారు అంటే ఉదాసీన, ఎందుకు నేను చూసుకొని అది నేను చూసుకుంటా. జలవనరులు వచ్చేసరికి ఏమైపోయింది చూసాం కదా, ఎన్నికల ముందు నాగార్జున సాగర్ లో గేట్లు ఎత్తేస్తారని చెప్పి పెద్ద పోలీసులు, ఇటు పోలీసులు అటు పోలీసులు మోహరించి ఎంత పెద్ద ఇష్యూ అయిందో. ఇక్కడ జలవనరుల సమస్య ఏమైపోయిందంటే ప్రత్యేకించి కృష్ణా వాటర్ ఇవాళ కోర్టుల్లో ఉంది వ్యవహారం, సుప్రీంకోర్టు వరకు పోయింది. ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వం ఆ కోర్టుల్లో అంత సులభంగా తెగవు. ఇప్పటికైనా సరే మిగతా అంశాలన్నీ ఆస్తులు ఎలా పంచుకుంటారు, ఏం చేసుకుంటారు, సర్దుబాటు చేసుకుంటారా? ఒకవేళ అంత మేము ఇవ్వలేమంటే, ఇప్పుడు తెలంగాణ అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ పరిస్థితి అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతకన్నా అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఇస్తారా అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, ఎక్కడి నుంచి మేము ఇవ్వాలి, మా దగ్గర రెవెన్యూ ఎక్కడుందని మాట్లాడతారు తెలంగాణ వాళ్ళు కూడా. అలాంటి పరిస్థితుల్లో ప్రధానమైన సమస్య ముందు నీటి వాటాలు. ఈ నీటి వాటాల విషయంలోనైనా చిత్తశుద్ధి చూపించి కోర్టుల్లో కేసులు విత్డ్రా చేసుకొని, ఏదైతే రైపేరియన్ రైట్స్ అంటే కింది భాగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి హక్కులు ఎక్కువ ఉంటాయి. నదీ జలాల విషయం గోదావరిలో కానీ, కృష్ణాలో కానీ, లేకుంటే తుంగభద్ర కానీ. ఇక్కడ చివరి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. కృష్ణాలో అదే, గోదావరిలో అదే. మరి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత పై రాష్ట్రాలకు ఉంటుంది. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కృష్ణా జలాల విషయంలో కర్ణాటకతో మనకు వివాదం వచ్చింది. వాళ్ళు ఆలమట్టి కట్టుకున్నారు,
మనం ఎంత అభ్యంతరం చెప్పినా కూడా వాళ్ళు కట్టేసుకున్నారు. అలాగే కృష్ణా మీద అనేక చిన్న చిన్న డ్యాములు కూడా కట్టేసుకున్నారు. అన్యాయం జరిగింది. దాని ఎవరు తీర్చిదిద్ద అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయింది. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, అక్కడ కాంగ్రెస్ ఉన్నది, వాళ్ళేమో డ్యాములు కట్టేసుకున్నారు, అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఏంటి సమస్య? యాక్చువల్ గా ఎంత వాటా రావాలో అంత వాటా కృష్ణా జలాల నుంచి ఇవ్వాలి. దాని కారణంగా ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి నిర్మాణం మొదలు పెట్టినా కూడా అది ఆపేశారు. అదృష్టం చేతి ఇప్పుడు ఇవాళ కృష్ణా జలాల విషయంలో ఒక మంచి ఏం జరిగింది అంటే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పబ్లిసిటీ లేకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యొక్క కాలువను దాన్ని వెడల్పు చేశాడు. అది చట్టానికి విరుద్ధం, అలా చేయకూడదు అనే వాదనలు ఉన్నప్పుడు కూడా ఆ వర్క్ ను కంప్లీట్ చేశాడు ఉమ్మడి రాష్ట్రం. చేయటం వల్ల ఇవాళ మనకు ఆ కింద ఉన్నటువంటి డ్యాములకు అన్నిటికి కూడా అంటే గండికోట వరకు వాటరు రాగలుగుతున్నది పూర్తిగా. లేకపోతే ఇంకా ఇబ్బంది అయ్యేది. అది ఒక మంచి పని జరిగింది అప్పట్లో. సో ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టులు ప్లస్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కృష్ణా వాటర్ చాలా ఇంపార్టెంట్. అలాగే గోదావరి జిల్లాల యొక్క అనుసంధానం కృష్ణాలో కలపడం, గోదావరి జిల్లాను తీసుకొచ్చి గోదావరి జిల్లాల మీద పై రాష్ట్రమైనటువంటి తెలంగాణతో మనకేం ఇబ్బంది లేదు. ఎందుకు అంటే వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండు తెలివిగా, చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు అంటే ఈ ఓటు కేసు రాకముందు మీరు కింద పోలవరం కట్టుకోండి, అప్పుడు పోలవరం మీద అభ్యంతరం చెప్పేవాళ్ళు తెలంగాణ, మేము పైన కాళేశ్వరం కట్టుకుంటాము, గొడవలొద్దు, పంచాయతీలొద్దు అని చెప్పేసి ఈయన టెండర్లు పిలుచుకొని ఈయన కంప్లీట్ చేసేసుకున్నాడు. తర్వాత కింద పోలవరం మనకు ఆలస్యమైంది. సో పుష్కరమైన నీరు ఉంది గోదావరిలో. సో సమస్య తెలంగాణతో సమస్య అంటూ ఏమి రాదు. ఎందుకంటే నీరు కిందికి వచ్చిన తర్వాత అది వాడుకునే హక్కు మనకే ఉంటుంది. వీళ్ళుగా పైన కట్టుకునేటివన్నీ కట్టేసుకున్నారు, ఇంకా కట్టేటివి ఏం లేవు ఇక్కడ. ఒకవేళ కట్టుకునే కూడా ఏం నష్టం ఏం రాదు. ఎందుకంటే విపరీతమైన ఫ్లో ఉంది మనకు గోదావరి జిల్లాలో. అందువలన ఇప్పుడు సమస్య ప్రధానంగా రాయలసీమ రైతులు ఎదురు చూస్తున్నది ఏంటంటే ఈ యొక్క కృష్ణా జలాల పంపిణీ. దీనికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరికి, ప్రత్యేకించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తట్టుకొని, తెలంగాణ వాదనను తట్టుకొని చంద్రబాబు నాయుడుతో స్నేహం ఉన్నా కూడా చేయగలుగుతాడంటే నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఏం రోజు ఒక్కడు ముందుకేసిన ఎవరు రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు కాచుకొని కూర్చుంటాయి, ఆయన సొంత పార్టీలోనే కాచుకొని కూర్చుంటారు విమర్శించడానికి. అందువల్ల సెంటిమెంట్ లేపుతారు. ఇప్పుడే చూశారు కదా 5 గ్రామాలు ఎన్నిక చేయమంటున్నారు. అది ప్రభుత్వ పరంగా అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు 5 గ్రామాలు ఎన్నికేయండి అని. ఇప్పటి నుంచో టిఆర్ఎస్ పార్టీ కూడా అడుగుతున్నది, మండలాలే అడుగుతున్నది పార్టీ. అప్పుడైతే ఇచ్చేటప్పుడు సైలెంట్ గా ఉన్నారు, సర్దుబాటు చేసుకొని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడేమో 5 గ్రామాలు కానీ మొత్తం 5 మండలాలే మాకు వాపసు చేయండి అంటున్నారు. ఇదే భద్రాచలం దగ్గర ఏదైతే 5 గ్రామాలు ఉన్నాయో అక్కడ ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నందువలన అవి తెలంగాణ అడుగుతుంటే కొంత వాటిల్లో న్యాయం ఉంది ఆ 5 గ్రామాల విషయంలో. ఎందుకంటే ముంపును గురయ్యేటువంటి పరిస్థితుల్లో ఇటువైపు ఉంటే కనుక కంట్రోల్ చేయడానికి, అటువైపు ఉంటే కంట్రోల్ చేయడానికి తేడా వస్తుంది అని అడుగుతున్నారు. అది ఓకే, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది తర్వాత. కానీ కృష్ణా వాటర్ విషయంలో మాత్రము ఒకవేళ రేవంత్ రెడ్డి నేరుగా స్టెప్ తీసుకొని న్యాయం చేయగలిగితే ఓకే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభినందించాల్సిందే. మరి చూడాలి ఏం జరుగుతుందో. రేపు సమావేశం ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు. మరి దాని మీద ఏం ఆలోచిస్తారు? మిగతా అంశాలన్నీ కూడా 1, 2, 3 ఇదేం చేయాలి, ఇదేం చేయాలి, అదేం చేయాలా, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది కాదు, ఇది ఎక్కువ అడుగుతున్నారు, డబ్బులు తక్కువ అడుగుతున్నారండి. ఆల్రెడీ అధికారులు రిపోర్ట్లు తయారు చేశారు, ఆ ముందర పెడతారు. వాళ్ళేమో ఇన్ని వేల కోట్లు రావాలంటారు, మనమేమో కాదంటాము. అలాగే తెలంగాణ కూడా మేము ఇన్ని వేల కోట్లు మీకేమి ఎందుకు ఇవ్వాలని వీళ్ళు అంటారు. కానీ చట్టంలో అయితే ఖచ్చితంగా 42-58% దాని ప్రకారం ఇవ్వాలా. మరి దాన్ని కట్టుబడతారా జనాభా ప్రాతిపదికన తేల్చారు. 58% మనకు, 42% వాళ్ళకు.
మరి చూడాలి ఎంతవరకు. ఇప్పుడు 10 సంవత్సరాలుగా కొన్ని అంశాలు మాత్రమే పరిష్కారం అయ్యి పెండింగ్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ గవర్నమెంట్ అడమెంట్ గా ఉండటం, అడ్డం మాట్లాడటము, వాదించిన. ఎందుకంటే ఆ యొక్క 2 రాష్ట్రాల యొక్క ఈ విభజన చట్టాన్ని చూసేటువంటి అధికారి నాకు స్వయంగా చెప్పారు. మనం ఏది మీటింగ్ వెళ్ళామనుకోండి వాళ్ళు క్యాన్సిల్ చేపిస్తారు, లేదంటే మీటింగ్ రారు, వచ్చిన ఇది కాదు అలా అని చెప్పి వాదిస్తారు, అడ్డం మాట్లాడతారు. ఏది కూడా పరిష్కార మార్గం మాట్లాడకుండా వాయిదాలు పడుతూ వచ్చాయి. మరి ఎప్పుడైనా అది మేలు జరిగితే ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చొరవ ఎందుకు తీసుకున్నారంటే ఇవాళ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే సెంటిమెంట్ అని మనం ఎప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అంటాం. ఆంధ్రాలో కూడా సెంటిమెంట్ ఉందని నేను ఎన్నికలు నిరూపించాయి. ఎందుకు? అమరావతి, పోలవరం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, రాయలసీమ ప్రాజెక్టులు, ఈ విషయంలో జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని అంగీకరించలేదు. సెంటిమెంట్ గా పనిచేసాయి, దుర్మార్గమైన పని చేస్తున్నాడు. పోలవరం కట్టలేకపోయాడు, అమరావతి నాశనం చేశాడు, రాయలసీమ ప్రాజెక్టులు ఏవి కూడా 1 ఇంచి కదలలేదు. ఇవన్నీ కూడా ఎందుకు? మళ్ళీ రాయలసీమ జిల్లాలో కూడా 2 సీట్లు తప్ప ఎందుకు సీట్లు ఎక్కువ రాలేకపోయాయి? అదే కారణం. ఆయన సామాజిక వర్గం వాళ్ళు వ్యతిరేకించారు, ఓట్లు వేయలేదు, మెజారిటీ తగ్గింది ఇప్పుడు అందులో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సెంటిమెంట్ల విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తే తప్ప 5 సంవత్సరాలు, లేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి జవాబు చెప్పినట్టు ఈయనకు జవాబు చెప్తారు ప్రజలు. అందువల్ల అలా కాకుండా చిత్తశుద్ధితోనే పని చేయాలని మనం కోరుకోవాలి. నేను కూడా కోరుకుంటున్నాను, ఖచ్చితంగా పని చేస్తాడు. ఎందుకంటే వచ్చి నెల కూడా కాకముందే ఆయన అన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆఫీసర్లను పరుగులు తీపిస్తున్నాడు, ఢిల్లీ వెళ్ళాడు, అలా రిప్రజెంటేషన్ ఇచ్చాడు, కేంద్రం నుంచి ఏం రావాలో అడుగుతున్నాడు. ఎస్, ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు మంచి చేయగలిగితే రాష్ట్రానికి మళ్ళీ నెక్స్ట్ అవకాశము ఉంటుంది కూటమికి. అది నా అభిప్రాయం. ఓకే, వెల్కమ్ బ్యాక్. మొత్తంగా రేపు జరగబోయే 2 రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి అయితే చర్చ గట్టిగానే జరుగుతుంది. మొత్తంగా ఈసారి విభజన హామీలకు సంబంధించి ఒక సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశిస్తున్నారు. తెలుగు ప్రజలు కూడా ఎదురు చూస్తున్న భయం అయితే కనిపిస్తుంది. రైట్, ఇక విల్సన్ గారు మీరు చెప్పండి, 2 రాష్ట్రాల సీఎంలు కలయిక జరుగుతుంది రేపు. సో ఎలా ఉండబోతుందంటే చాలా విభజన సమయంలో చాలా హామీల అమలుకి నోచుకోలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రేపు కలయిక ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? విల్సన్ గారు. మేడం, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దల లక్ష్మణ్ గారికి గుడ్ ఈవినింగ్ మేడం. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దల లక్ష్మణ్ గారికి, అదేవిధంగా జనార్దన్ గారికి, మేడం గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే లక్ష్మణ్ గారు చెప్పింది 100% నిజం, ఫ్యాక్ట్. అది ఎందుకు చెప్తున్నామంటే ఆయన విశ్లేషకుడు హోదాలో చెప్పినా ప్రిడిక్ట్ చేశారు, జరగబోయేది కూడా ప్రిడిక్ట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా పెద్ద ద్రోహం చేశారంటే ఆ పెద్ద ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు 9th to 10th షెడ్యూల్ సంబంధించిన ఆ సమస్యల పరిష్కారం కాకుండా ఇప్పుడు ఏదైతే సెక్రటరీ కట్టారో ఆ భవనాలు ఇచ్చే అవకాశం లేదు అని చెప్పారు. కానీ నరసింహన్ గారు వచ్చిన తర్వాత నరసింహన్ గారు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేశారో ఆ భవనాలు ఇచ్చేశారు. భవనాలు ఇచ్చేసిన తర్వాత ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణకు పేగు బంధం ఏముంది, తెంచేశారు, పుట్టుకుని తెంచేశారు. ఆఖరికి ఆంధ్ర నుంచి ఎవరైనా వచ్చి వాస్తవానికి విభజన చట్టంలో ఉన్న దాని ప్రకారం గెస్ట్ హౌస్లు వాడుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ కార్యనిర్వహణ చేసుకోవచ్చు, 10 ఏళ్ల పాటు అన్ని చేసుకోవచ్చు. కానీ ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడిని పథకం ప్రకారం పంపించి కేసీఆర్ గారు ఒక దుర్మార్గం చేశారు. రెండో దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకు చెప్తున్నామంటే 9th షెడ్యూల్ సంబంధించి ₹1 కూడా వాళ్ళు విడుదల చేయలేరు, ప్రతిష్టాత్మక పోయారు. కేసీఆర్ ఏంటంటే కంటిన్యూగా ప్రజలు ఎమోషన్ గురి చేసి ప్రజల్ని ఆంధ్రప్రదేశ్కి ఒక పక్క న్యాయం జరగాలంటూనే ఇంకొక పక్క ఆయనే వెన్నుపోటు పొడిచారు. పోలవరం మీరు కట్టుకోండి, కాళేశ్వరం మేము కట్టుకుంటామన్న ఇదే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసు వేశారు. ఎందుకు వేశారు? ఇప్పుడు
ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అంశంగా మారింది. ప్రభుత్వం ఒక కేసు వేసింది, ప్రభుత్వం నుంచి విత్డ్రా చేసుకోవాలి వ్యక్తులు ఇచ్చింది కాదు. కాబట్టి పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి వరప్రదాయని. వాస్తవానికి అప్పట్లో ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నష్టం వస్తుంది కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో హైదరాబాద్ ఆదాయాన్ని డివైడ్ చేయమంటే ఆ రోజు రాహుల్ గాంధీ ఒప్పుకోలేదు, అదేవిధంగా కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు. తద్వారా ఏమైంది, ఆంధ్రప్రదేశ్ కొనారు వెళ్ళిపోయింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే 13 లక్షల కోట్ల అప్పులు పాలయ్యింది. ప్రతి తల మీద 5 నుంచి 10 లక్షలు, అంటే ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు అప్పు పడిన పరిస్థితి. ఈ అప్పు ఎలా తీర్చాలి ఆంధ్రప్రదేశ్ లో? అంటే ఈ రోజు ఏమి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉండదు కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర. కాబట్టి ఈ రోజు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఈ కుట్ర రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళ పార్టీ అధిష్టానాన్ని కమిట్ చేయించి మళ్ళీ రాజకీయం చేయకుండా కేసీఆర్ రేపు స్టార్ట్ చేస్తారు. సార్ అన్నట్టుగా రేపు హరీష్ రావు అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ భూస్థాపితమైంది, సందేహం లేదు. భూస్థాపితమైన నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తారని ఎంతో కొంత మళ్ళీ ఎమోషన్ రేగొట్టాలని చూస్తారు. కానీ వాస్తవానికి ఏంటంటే తెలుగు యూనివర్సిటీ కావచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, విద్యా సంస్థల పంపిణీ కావచ్చు, అనేక కేంద్ర సంస్థలు కావచ్చు, వీటన్నిటికీ ఉమ్మడిగా పెట్టిన డబ్బులు ఇవన్నీ విడిపోయిన డబ్బులు కాదు. ఎక్కడైనా సరే ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు విడిపోతా ఉంటే ఎవరు రావాల్సింది, ఒకరు బీరో తీసుకెళ్ళండి, ఒకరు సోఫా తీసుకెళ్ళండి, ఒకరు టేబుల్ తీసుకెళ్ళి తండ్రి పంపిణీ చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా మొత్తం మీరు కొమ్ములు మీద తీసుకుంటూ పొదుగు మీద తీసుకుంటాం అన్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు దుర్మార్గంగా వ్యవహరించి ఆయన ఓటు బ్యాంక్ రాజకీయం చేశాడు తప్ప ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 1% ప్రేమ చూపించాలి. కానీ వాస్తవాన్ని చెప్పాలంటే మనందరం అన్నదమ్ములు, 2 తెలుగు రాష్ట్రాలు ఉండే ప్రజలు అన్నదమ్ములు. తమ్ముడు బాధపడుతుంటే ఏ అన్నగాడు సంతోషంగా ఉండలేడు. ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద రాష్ట్రం అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ తమ్ముడు స్థానానికి పడిపోయింది. ఈ రోజు లేదు. ప్రతి వారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు అప్పు తీసుకొస్తే తప్ప రాష్ట్రం గడిచే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం 45 కేంద్ర సంస్థలు ఇస్తే ఆ 45 కేంద్ర సంస్థలే పట్టుకోబెట్టాడు జగన్మోహన్ గారు. కనీసం ఆ సంస్థలు డెవలప్ చేస్తే ఆ సంస్థల ద్వారా కొంత ఇన్కమ్ జనరేట్ అయ్యేది, కొద్దిమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది. ఆఖరికి చిత్తూరు సంబంధించిన ఏదైతే ఆ గల్లా జయదేవ్ గారు వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీ ఉందో వాళ్ళు కూడా ధర్మేశాడు సజ్జల రామకృష్ణ. ఇంతకంటే దారుణం దుర్మార్గం ఎక్కడ ఉంటుందా భూగోళంలో? ధర్మేస్తే ఈ రోజు అంటే నీ బిడ్డలు పాము తన బిడ్డలు దాన్ని చంపేస్తూ ఉంటుందట. ఈ రోజు ఏమైంది? ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు పోతే దండం పెట్టుకుంటారు. వాళ్ళు తెలంగాణకు వచ్చి 10,000 కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెట్టారు. ఈ 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో పెడితే కనీసం ఒక 10,000 మందికో 5,000 మందికో ఇన్కమ్ జనరేట్ అయ్యేది, లేకపోతే ఉద్యోగాలు వచ్చాయి. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ రోజు 2 కేంద్ర ప్రభుత్వాలు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి. అదే పెద్ద మనసు రాహుల్ గాంధీ గారు చేసుకుని రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా సంక్షోభ పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆయన కన్విన్స్ చేయాలా. ఎస్, ఎందుకంటే పెద్ద పాపం మనం చేశాము. ఆంధ్రప్రదేశ్ కి ఏమి చేయకుండా పోలవరం కట్టలేదు, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవ్వలేదు, తర్వాత 11 విద్యా సంస్థలు పెట్టలేదు, ఏమి చేయకుండా ఒట్టి చేతులతో పంపించాం. ఒట్టి చేతులతో పంపించిన మన ఆడబిడ్డకి ఎక్కడన్నా సరే కాపురం పంపించినప్పుడు ఒట్టి చేతులు పంపిస్తామా? కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది? ఒక వధువు అనుకున్న ఒట్టి చేతులు పంపించాం. ఆ విధంగా ఒట్టి చేతులతో పోయిన ఆంధ్రప్రదేశ్ కి మరి అన్యాయం చేశారు. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది. మేము వచ్చిన తర్వాతనే 11 విద్యా సంస్థలు వచ్చాయి, రాజధాని నిధులు ఇచ్చాము, 35 లక్షల జంగిల్ క్లియరెన్స్ ఇచ్చాము, 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇచ్చాము, 25 లక్షల ఇల్లు ఇచ్చాము. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక అంశాల్లో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి సహకరించింది. కానీ ఇక్కడ న్యాయంగా రావాల్సిన వాటా మన అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం, అన్నదమ్ములుగానే విడిపోయాం. విడిపోయిన తర్వాత మీకు ప్రత్యేక ఆకాంక్షతో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రోజు చేయాల్సింది ఏంటంటే ఇద్దరు అధిష్టానం, అంటే ఇటు బీజేపీ అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, వీళ్ళిద్దరు డైరెక్షన్స్ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఉన్నంత వరకు ఆయన విద్యా సంస్థలు ఇక్కడ తీసుకెళ్లాలి, ఆ 9th 10th షెడ్యూల్స్ వచ్చిన సమస్యలు పరిష్కారం కాకుండా ఇవ్వడం లేదని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చారు కాబట్టి ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇద్దరు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళు కాబట్టి ప్రజల మీద ప్రేమ ఉండాలి. అధికారం ఈ రోజు ఉంటుంది, పోతుంది. అధికారం పోయినంత మాత్రాన ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇంకొక అవకాశాలు కూడా వస్తాయి. కానీ ప్రజలు శాశ్వతం, వాళ్ళ ఆకాంక్షలు శాశ్వతం. వాళ్ళ ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదైతే దరిదాపు 1,00,000 కోట్ల వరకు కూడా ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రావాలనేది ఒక డేటా ఉంది. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా క్రోడీకరించుకుంటే కేంద్రానికి సంబంధించిన అధికారులు అనేక సందర్భాలు కూర్చోబెట్టినా వీళ్ళు పన్నీళ్ళ సార్ చెప్పినట్టు, లక్ష్మణ్ గారు చెప్పినట్టు వీళ్ళు ఖచ్చితంగా స్ట్రాటజీ నడిపారు, డ్రామా ఆడారు. కాబట్టి వీళ్ళకి ఎక్కడ ఏంటంటే తెలంగాణ సంబంధించిన కేసీఆర్ కి ఎక్కడ
మరి ఆ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు, జాతీయ పార్టీ కాబట్టి అక్కడ కావాలి ఇక్కడ కావాలి, అక్కడ కూడా పార్టీ బలోపేతం కావాలి కాంగ్రెస్ ఎంత కొంత అనుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి చేత పాజిటివ్ నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి. ఇది ప్రజలకు వ్యతిరేక తీసుకున్న నిర్ణయం, తెలంగాణ ప్రజలకు వ్యతిరేక తీసుకున్న నిర్ణయం కాబోదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈరోజు హైదరాబాద్ లాంటి ఐకానిక్ సిటీలో ఉన్నారు, ఇన్కమ్ సోర్స్ ఇక్కడ పెద్ద ఎత్తున ఉంది, కాబట్టి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో గుర్తు పడిపోదు. కానీ ఇక్కడ ఈ మాత్రం బిల్డింగ్, ఈ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కడిగా లేదంటే అర్థం ఏంటి అంటే చాలా దయనీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఉన్నారు. ఈ రోజు ఉద్యోగం కావాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువత ఎక్కడ పోతున్నారు? ఏ హైదరాబాద్కో ఏ బెంగళూరుకో చెన్నైకి పోతున్నారు తప్ప ఈ రోజు ఒక రెజ్యూమ్ తీసుకొని ఈ కంపెనీ ఉంది మేము ఉద్యోగం చేస్తాం అనుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పనిచేసే ప్రయత్నం చేశారు, కానీ మా వైజాగ్ సంబంధించిన ఏదైతే దానికి సంబంధించిన ఒక ఎలక్ట్రానిక్ హబ్ అక్కడ క్రియేట్ చేశాడు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా వైఫల్యం చెందారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా విశాల దృక్పథంతో విశాల భావజాలంతో మనం వర్క్ చేయాలి. అదేవిధంగా జలాల విషయంలో కూడా పరిష్కారం చేసుకోవచ్చు. పైన కృష్ణ ఇప్పుడు ఆయన గోదావరి జలాలు చక్కగా చేయొచ్చు, ఆ గోదావరి జలాల మీద ఈ విధంగా లాక్కరావచ్చు అని చెప్పి ఉపన్యాసం ఇచ్చాడు ఒకసారి కేసీఆర్ గారు. కానీ ఆయన ఒక కుట్రపూరితమైన వాదన అని చెప్పని వాళ్ళకి కూడా అర్థమైంది. ఇప్పుడు నేనేమంటానంటే గోదావరి జలాలని కృష్ణా జలాలని బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆధారం చేసుకొని మనం పంచుకోవడానికి పైన ఆదేశాలు మనం తీసుకోవాలి. బ్రిజేష్ ట్రిబ్యునల్ ని మనం రెస్పెక్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం రెస్పెక్ట్ చేయనట్టే. ఎందుకంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఏదైతే ఏ రాష్ట్రానికి ఆ జనాభా ప్రాతిపదికో లేకపోతే ఆ ప్రాంతం నుండి పరివాహక పరిస్థితిని బట్టి నిధులు పంపిణీ జరుగుతుంది. ఆ పంపిణీ బ్రిటిష్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆ పంపిణీ కార్యక్రమాన్ని వీళ్ళు రెస్పెక్ట్ చేయాలి. అలా రెస్పెక్ట్ చేయకుండా రాజకీయం చేసుకుంటే ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అన్యాయం అవుతారు. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరి వివాహాలు కానీ ఇవన్నీ తెలంగాణలో జరుగుతున్నాయి, తెలంగాణ బిడ్డలకు సంబంధించిన వివాహాలు ఆంధ్రలో జరుగుతుంటాయి. కానీ మనందరం కలిసి ఒక యూనిట్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి దాన్ని పాజిటివ్ గా తీసుకోవడానికి మనం ఆహ్వానిద్దాం. రేవంత్ రెడ్డి పాజిటివ్ దృక్పథం ఉంది కాబట్టి ఆయన కూడా కేసీఆర్ లాగా రాజకీయం చేయకపోవడం అనేది నేను నమ్ముతున్నా. కాబట్టి ఈ విషయంలో మేమంటున్నామంటే అధిష్టానం వాళ్ళ పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకొని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒక డైరెక్షన్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి. ఆయన ఒక్కడే కూడా నిర్ణయం తీసుకోలేడు. కాబట్టి మా పార్టీకి సంబంధించి మేము మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ అదేవిధంగా మా పార్టీ పెద్దలు మిగతా ఎంపీలు సీఎం రమేష్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ మా మంత్రి వర్మ గారు కానీ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా ఎమ్మెల్యేలు కూడా సత్యకుమార్ గారు కానీ సుజనా గారు ఇట్లాంటి వాళ్ళంతా సపోర్ట్ చేయడం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే చాలా మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు ఇళ్ళని కూడా ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. మరి ఉమ్మడి రాష్ట్రాన్ని మనం 10 ఏళ్ళు రాజధానిగా పెట్టుకున్నాం, దీన్ని కూడా కంటిన్యూ చేయాలా లేదా ఈ కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణం అనేది ఉండాలి. ఆ ఫ్రెండ్లీ వాతావరణం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని నేను ఆశిస్తున్నాను. అదే సమయంలో నీటి సమస్య పరిష్కారం కూడా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా బిల్డింగ్స్ విద్యా సంస్థల పంపిణీ కూడా పక్కాగా జరగాలని కూడా ఆశిస్తున్నాను. తెలుగు అకాడమీ కానీ అదేవిధంగా అంబేద్కర్ సంబంధించిన విద్యా సంస్థలు కానీ లేకపోతే పొట్టి శ్రీరాములకు సంబంధించిన విద్యా సంస్థలు కానీ ఇవన్నిటిని కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ లో డిబేట్ కావాల్సిన అవసరం ఉందని కూడా నేను చాలా స్పష్టంగా భావిస్తున్నాను. ఇద్దరు ప్రజలు కూడా ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు పాజిటివ్ గా వాళ్ళు వ్యవహరించాలిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే సంజయ్ రెడ్డి గారు, మీరు చెప్పండి. విల్సన్ గారు చెప్పినట్టు ఒకవేళ తెలంగాణ సపోర్ట్ చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ కొంచెం గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా కొంత అప్పులు ఊబులో కూరుకుపోయింది అని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? తప్పకుండా అమ్మా ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కూడా మా ప్రజలే కదా, కాదని ఎవరు అనట్లేదు. నేను అనేది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు టీడీపీ ఇక్కడ బీజేపీ వాళ్ళు ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వం లాగా ఏర్పడింది కూటమిలాగా. ఇప్పుడు ఇంకా బీజేపీ కూడా మన సెంటర్ లో గవర్నమెంట్ మరి సెంటర్ లో అధికారంలో ఉన్నారు. వాళ్ళు మా మీద కన్నా ఎక్కువ వాళ్ళు బీజేపీ మీద ఫోకస్ చేయాలి టీడీపీ వాళ్ళు. ఇప్పుడు కాదని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే మాది కూడా జాతీయ పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలు మాకెంత ముఖ్యమో ఆంధ్ర ప్రజలు కూడా ముఖ్యమే. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మాకు అన్యాయం చేసింది అంటే మేమే చెప్పాము కదా. సరే మేము ఒక దగ్గరికి ఇప్పుడు తెలంగాణకి ఇచ్చినాము అంటే ఒక దగ్గర కొంచెం కోపం మా మీద ఉంటుంది. తర్వాత కూడా ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటారన్న స్థానంలో వెళ్తున్నాం. ఇప్పుడు రాజకీయాలు మనం ఇక్కడ సమస్య పరిష్కరించుకోవాలని రాజకీయాలు మాట్లాడి అది చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు, అధిష్టానంతో చర్చిస్తారు. గతంలో కూడా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా చెప్పిండు 2 కళ్ళు మాకు ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళు లాంటివి. కాబట్టి ఆ ప్రజలు కూడా నష్టపోవద్దన్న ఆలోచనతోనే ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క మినిస్టర్స్ ఎవరైనా కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, తప్పకుండా
ఎందుకంటే బీజేపీతో ఆల్రెడీ టీడీపీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు అందరు ఉన్నారు కాబట్టి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. తెలంగాణ మన ఆంధ్రలో మరి అన్ని రకాలుగా మేము ముందుంటామని చెప్పిండ్రు. గడిచిన 5 సంవత్సరాలంతా పాలన జరగలేదని చెప్పిండ్రు. తెలంగాణలో ఎట్లా ఉందో అక్కడ కూడా ఆంధ్ర పరిస్థితి అట్లా ఉంది కాబట్టి ఇంకా విముఖ పోటీ ఉంది. వాళ్ళకి విముఖ పోటీ మధ్యన ముగ్గురు కలిసి మరి ఈ రోజు ప్రత్యేక హోదా తెచ్చుకుంటామని తెచ్చుకోవచ్చు, సమస్యను పరిష్కరించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు కూడా మేము కూడా సహాయం అడుగుతాం. మాకు కూడా రావాల్సిన నిధులు నియామకాలు ఇంకా మాకు కూడా నిధులు రాలేదు, తెలంగాణ నుంచి కూడా రాలేదు. 2-3 సార్లు కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మోడీ గారిని కలవడం కూడా జరిగింది. కాబట్టి సమస్యను కూర్చొని పరిష్కరించుకుంటాం. కానీ వ్యక్తిగతాలకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ వ్యక్తిగత వంటి ఏమి ఉండవు. ఈ ఒకవేళ రాహుల్ గాంధీ గారు ఒప్పుకోరేమో, లేకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలమ్మా, ఏదైనా అది కుటుంబం కోసం పనిచేయడం కాదు, ప్రజల కోసం పనిచేసేదే. కాబట్టి ప్రజల మేలు కోసము త్యాగం అనేది వాళ్ళ బ్లడ్ లోనే ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అందరికీ న్యాయం చేస్తుంది. నేను కూడా అదే చెప్పిన, ప్రత్యేక హోదా ఇస్తామని మేము బీజేపీ పార్టీ అలా చెప్పినప్పుడు మరి ఎందుకు ఇవ్వలేదని చెప్పి చాలా సందర్భాలలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మన ఆంధ్ర ప్రజల తరఫున కూడా మేము కొట్లాడడం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా మీరు అనుకున్నట్టుగా ఏముండదు, తప్పకుండా సంతోషకరము. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 సరిహద్దులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఏ పార్టీ ఉన్నా కలిసి ముందుకెళ్తాము, కలిసి పనిచేసుకుందాము. మీరు ఊహించుకున్నట్టు కాకుండా ఇక్కడ మా పార్టీలో విభేదాలు ఉన్నాయి అంటే, మా పార్టీలో విభేదాలు ఉంటే పార్టీ పరంగా ఉండొచ్చు, కానీ మా పార్టీలో విభేదాలు ఉంటే ఆంధ్ర ప్రజల మీద మేము రుద్దాల్సిన అవసరం మాకు లేదు. రేవంత్ రెడ్డి గారు ఇదంతా ఊహాగానండి. లోపల ఏం జరుగుతుందో వీళ్ళు ఊహించుకుంటారు. వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, రేవంత్ రెడ్డిని పక్కన పెట్టిరు, అధిష్టానం ఇట్లా, ఇవన్నీ ఊహాగానాలు. మనం రాజకీయమే మాట్లాడుకోవాలి, మన మీద ఊహించేసుకొని తెలంగాణ అక్కడ ప్రజలను మనం కన్ఫ్యూజ్ చేసే విధంగా మనం ఎప్పుడు కూడా ప్రజలకు మాట్లాడకూడదు. మేము అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అధిష్టానం నిర్ణయం మేరకు తెలంగాణ ప్రజలు మంచి ఆశీర్వదించారు. రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు. ఇంకా దాంట్లో సందేహాలు సృష్టించి రేవంత్ రెడ్డి గారు అభద్రత ఉంది, రేవంత్ రెడ్డి గారు అది ఉంది, ఇవన్నీ కాదు. తెలంగాణ వచ్చింది, ఇప్పుడు వచ్చింది అసలు తెలంగాణ. 10 సంవత్సరాలు అభివృద్ధి అనేది జరగలేదు. మీరు చూసింది కదమ్మా, దగ్గర 6-7 సంవత్సరాల నుంచి తెల్ల రేషన్ కార్డు లేవు, ఎక్కడ పెన్షన్స్ లేవు, దానికి దీనికి ముడిపెట్టినారు. ఈ పాలన అనేది గాడిన పడాలంటే ప్రతి రాష్ట్రం కలుసుకొని సమన్వయం పాటించుకుంటూ, గతంలో కూడా మరి వాళ్ళిద్దరు చాలా జగన్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఉన్నారు, కానీ వ్యక్తిగతంగా ఇద్దరు కలిసి ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఏ 2 పార్టీలు ఆలోచించలేదు. మీరు గమనించండి. అక్కడ అది మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఒకటేలాగా మాట్లాడతాం. మరి జగన్ కౌలించుకున్నాడు, హైదరాబాద్ వస్తే ఈయన ఛాయన చూసుకున్నాడు, ఆయన పోతే ఆయన మరి అన్ని చేసుకున్నారు, మరి అన్ని మంచిగానే చేసుకున్నారు. అక్కడ ఆంధ్ర ప్రజలకు ఎందుకు అన్యాయం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి మనం. వైఎస్ఆర్ పార్టీ ఒకసారి లైవ్ లో వచ్చినప్పుడు ఈసారి వాళ్ళని కూడా కూర్చోబెట్టండి. తెలంగాణ మరి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా అయ్యిందని, వాళ్ళు ఏం చేసిండ్రు అనేది అడగాలి. సో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 100% ఆ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి కంపల్సరీ సహకరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతం అంటూ ఏముండదు, ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి డెఫినెట్ గా డాన్స్ గా చెప్తున్నాము. మంచిగానే మనం ఎప్పుడైనా కూడా మంచి ఆలోచించాలి. ఇక మా కాంగ్రెస్ పార్టీ గురించి ఇంట్లో అమ్మ కాంగ్రెస్ పార్టీ కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు నేను ఒక స్వేచ్ఛ ఉంది, బీఆర్ఎస్ పార్టీ టీవీలలో వచ్చి సమావేశాలు మాట్లాడారు. కొన్ని పార్టీలలో కొన్ని వాళ్ళకు ఉంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి సామాన్యమైన మామూలు వ్యక్తి అయినా కూడా రాజకీయ పరంగా ఎదగడానికి పుష్కలమైన ఫెసిలిటీస్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. కాబట్టి ఊహాగానాలు ఎక్కువ ఉంటాయి, మా మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటది. కాబట్టి ప్రజలకు మంచి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పకుండా ఎందుకు పల్లెలాంటి కాబట్టి మీరు అన్నట్టుగా ప్రజల సమక్షంలో కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, అందరు వెళ్తారు, చూస్తారు కదా. రేపు మీరు కూడా చూసిన తర్వాత మాట్లాడుకుంటారు. ఏ పంచాయతీ ఇబ్బంది మనం మళ్ళా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మంచి వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి పొత్తుగా భాగంగా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి చూద్దాం ఏ మేరకు మరి వాళ్ళు కూడా ఏం న్యాయం చేస్తారు, ఆంధ్ర ప్రజలకు ఇక్కడ తెలంగాణకు ఏం చేస్తారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే జనార్దన్ గారు మీరు చెప్పండి, అంటే 10 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు ఈ ఒక్క భేటీతో పరిష్కారం అవుతాయా అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది, అంటే గురు శిష్యుల కలయిక వల్ల. సో మీరేమంటారు? గురు శిష్యులు అనే మాట కాదండి, ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులుగానే సంబంధించాలి. గురు శిష్యులు అనేది అది వ్యక్తిగత బంధం. ఈ పరిపాలన పరంగా రాజ్యాంగబద్ధంగా ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసే అవకాశం తప్పితే ఇది మరొకటిగా కూడా భావించవద్దు. గురు శిష్యులు అనే మాట ఇక్కడ ఈ విషయాలలో తీసుకురాకూడదు.
అయితే ఇక రెండవది ఏంటి అని అంటే సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ ఒక్క భేటీలో అంటే, కానీ ఒక అడుగుతోనే ఏదైనా ప్రారంభం అవుతుంది. సమస్య ఈ ఒక్కసారి పరిష్కారం కాకపోయినా మరొకసారి చర్చల ద్వారా పరిష్కారం అవడం అనేది అది చాలా అత్యున్నతమైనది. చర్చల ద్వారా పరిష్కారమై రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక సంతృప్తితో ఉంటే దానికి మించింది తెలుగు జాతికి మరొకటి లేదు. కానీ ఇక్కడ రాష్ట్రాల్లో ఈనాడు తెలుగు రాష్ట్రాల పరిస్థితులు కనుక చూస్తే 3 సమస్యలు మనకు ప్రత్యక్షం కనబడతా ఉంటాయి. ఒకటి, గత పాలకులు అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్ కానివ్వండి, ఇక్కడ కేసీఆర్ కానివ్వండి, మీరు ఒక దాంతో సంబంధించవచ్చు. ఒక జంతువు గనక చనిపోతే కనీసం రాబందులు మాంసాన్ని తిని బొక్కలన్నా మిగులుస్తాయి, ఎముకలన్నా మిగులుస్తాయి. కానీ ఈ ఇద్దరు ఆర్థిక పరంగా ఈ తెలుగు రాష్ట్రాలకు ఎముకలు కూడా లేకుండా చేశారు వీళ్ళ ఇద్దరి పాలన ద్వారా. అంతగా దోచుకున్నారు, అంతగా విధ్వంసం చేశారు, పాలన విధ్వంసం చేశారు, ఆర్థిక పరంగా విధ్వంసం చేశారు. తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు దేశానికే లక్ష్మీదేవిలా కనబడేది, కానీ ఇవాళ దరిద్ర దేవతల్లాగా దరిద్ర ముఖాలను చేసి పడేసారు ఈ ఇద్దరు దరిద్రులు కలిసి. కాబట్టి ఇది ఒక సమస్య. ఇలాంటి పరిస్థితులలో ఈ ఆర్థిక సమస్యల నుంచి ఒడిగట్టాలంటే ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్లడమే ఈనాడు తెలుగు రాష్ట్రాలకు ఉంది. కానీ అదే సమయంలో ఇంకొక సమస్య కూడా ఉంది. ఇక్కడ ఈ చర్చలలో ఈ సమస్యల పరిష్కారంలో ఒక అడుగు ముందుకు కావచ్చు, ఒక అడుగు వెనుక వేసి ఒక సమస్యను పరిష్కరించుకునే కోణంలో గనక ముందుకెళ్ళినప్పుడు గోతికాడే గుంతనక్కల్లాగా ఇలా కొందరు ఈ హరీష్ రావు రూపంలో కావచ్చు, కేటీఆర్ రూపంలో కావచ్చు, లేదా ఈ బీఆర్ఎస్ గులాబీ కండువాలు వేసుకుని ఇంకా కుహానా మేధావులు కొంతమంది ప్రతి విషయాన్ని రాజకీయం చేసి భావోద్వేగం మలచడంలో వాళ్ళని మించిన చక్రవర్తులు ఇంకోరు లేరండి. కాబట్టి భావోద్వేగం ఎందుకంటే ప్రతి విషయంలో కొన్ని ఒడిదొడుకులు అనేవి ఉంటాయి. సమస్యను పరిష్కరించుకోవడంలో కొంత పై చేయి కింది చేయి అని కాకుండా పరిష్కరించుకోవడం ప్రామాణికంగా చేసుకొని చర్చను జరుపుకొని పరిష్కరించుకుంటే దాన్ని కూడా ఒక నెగటివ్ యాంగిల్లో తీసుకొచ్చి సెంటిమెంట్ గా మార్చి భావోద్వేగాన్ని రగల్చి అగొగపోయింది చూడండి అంటే వీళ్ళ ధోరణి ఎలా ఉంటుందంటే గొర్రె పోయినా మంచిది కానీ గొర్రె గొత్తుకలు కూడా పోయినాయి అనేది అని చూపెట్టి మళ్ళా మంటలు రగిల్చి ఇంకా రాజకీయంగా దాన్ని ఏదో రాజకీయంగా మంట కాగాలి, అవకాశాలు పొందాలని చూసే ఒక గుంపు ఇంకా తెలంగాణలో మిగిలి ఉంది. కాబట్టి ఈ గుంపును కూడా ఒక కోణంలో మనం ఆలోచించుకుంటూ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే లేకపోతే వీళ్ళ నమ్మకానికి తెలుగు జాతి 2 రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి పైన తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఇలాంటి గుంతనక్కలు గనక మరీ కొంత పైచేయి సాధిస్తే వాళ్ళ నమ్మకంలో మరొకసారి మోసపోయే అంటే నమ్మకాన్ని గతంలో కదా 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక సెంటిమెంట్ అంశాలకు ఏ విధంగానైతే ఆంధ్ర ప్రజలు మోసపోయారో ఇక్కడ తెలంగాణ విషయంలో కేసీఆర్ యొక్క భావోద్వేగానికి ఎలా తెలంగాణ ప్రజలు మోసపోయారో అలా మళ్ళా మోసపోయే ప్రమాదం మళ్ళీ ఉంది. కాబట్టి వీటన్నిటిని బేరీజ్ చేసుకుంటూ ఇలాంటి గుంతనక్కలకు అవకాశం ఇవ్వకుండా చర్చలు జరుపుకుంటూ ప్రజలను మెప్పించడం, ప్రజలకు వివరించడం ద్వారా ఈ సమస్యలు పరిష్కరించాలి. నేను కూడా చెప్తున్నాను, ఈ ఒక్క భేటీతోనే సమస్యలన్నీ పరిష్కారం కావు. ఎందుకంటే కొన్ని అంశాలు చాలా భావోద్వేగాలకు ముడిగట్టి ఉన్నాయి. కాబట్టి ఈ కానీ ఒక అడుగని నేను భావిస్తున్నాను. ఇది కీలకమైన అడుగు కావాలని కూడా ఆశపడుతున్నాను. ఎందుకంటే తెలుగు జాతి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాల బంధం అనేది జాతీయ స్థాయిలో చాలా కీలకమైనదండి. తెలుగు జాతి ప్రజల యొక్క ఆత్మగౌరవం జాతీయ స్థాయిలో చాటడంలో ఈ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కలిసి ఉండడం అనేది చాలా కీలకమైనది. భావోద్వేగ అంశాలను ఒక పక్కకు పెట్టి మనం గతంలో కనుక చూస్తే వాజ్పేయి గారి హయాంలో కశ్మీర్ ఇష్యూను కూడా పక్కకు పెట్టి అది తర్వాతనైనా పరిష్కరించుకుందాం, మనం ముందైతే కలిసి ఉందాం 2 దేశాలు కానీ పాపం అక్కడ ప్రధానమంత్రి గారు లాహోర్ బస్ యాత్ర చేశారు. అలాంటి మనం సమస్యలు ఇలాంటి సెంటిమెంట్ తోని ముడిపడి ఉన్న అంశాలు తర్వాత చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. ఇప్పటికైతే మనం కలిసి ఉందాం అనే ఒక కనీస ఆ వాతావరణం తీసుకొచ్చే అంశం. ఏవైతే ఆర్థిక అంశాలు ఉన్నాయి, ఆర్థిక అంశాల్లో పెద్ద సెంటిమెంట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. నాకు తెలిసి ఒక నీటి విషయంలో తప్పితే మిగతా ఏ విషయాల్లో భావోద్వేగాలకు లోను కావాల్సిన అవసరం లేదు. ఒక 100 రూపాయలు ఎక్కువ 100 రూపాయలు తక్కువ మొత్తానికి సమస్య పరిష్కారమైంది అనుకోండి, ఆ వాటిని సద్వినియోగం చేసుకుంటే మరింత ఆర్థికంగా ఎదిగే అవకాశం 2 తెలుగు రాష్ట్రాలకు వస్తుంది. కాబట్టి వీటన్నిటిని ఇక్కడ గోటికాడి గుంతనక్కల్ని పరిగణలో దృష్టిలో పెట్టుకోవాలి. 2 రాష్ట్రాల భవిష్యత్తు నిర్మించడానికి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకోసం సమస్యను పరిష్కరించడంలో చాలా చాకచక్యంగా వివరించి అడుగుగా రేపటి సమావేశాన్ని మేము పరిగణిస్తున్నాం. ఓకే లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి, ఈ షెడ్యూల్ 9, 10 పరిస్థితి ఏంటి? అంటే ఇందులో చాలా కొన్ని సంస్థలకు సంబంధించి విభజన సమయంలో
కొన్ని మాత్రమే పరిష్కారం అయ్యి 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలు లేవు, కానీ మిగతా 23 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయి, ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పేసి షెడ్యూల్ 9 ప్రకారం. అదేవిధంగా షెడ్యూల్ 10 ప్రకారం 142 సంస్థలకి సంబంధించి కొన్ని మాత్రమే పరిష్కారం అయ్యి ఏకీకృతంగా వాళ్ళు ఏకగ్రంగా ఒప్పుకోవడం జరిగింది, మిగతాయి కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వీటికి సంబంధించి ఏమంటారు? మీ వాయిస్ మ్యూట్లో ఉందండి లక్ష్మణ్ గారు. సంస్థల యొక్క విలువ దగ్గర సమస్య వచ్చింది. విలువ మీరు ఎక్కువ కడుతున్నారని ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్తే, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ కడుతున్నారని తెలంగాణ అభ్యంతరం చెప్తున్నారు. ఆస్తులు పంపినప్పుడు జనరల్ గా ఏంటంటే కార్పొరేషన్లు, డిపార్ట్మెంట్ల యొక్క భవనాలు, వీటిని ఆంధ్రాలో ఏమున్నాయి, తెలంగాణలో ఏమున్నాయి. సపోజ్ ఏపీఎస్ఆర్టీసీ ఉంది, ఇలాంటి సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది, అక్కడ ఉన్న ఆస్తులు ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఏంది. ఇక్కడ ఏంటి, అక్కడ ఇన్ని ఆస్తులు ఉన్నాయి, దీని విలువ ఇది అని వీళ్ళు చెప్తున్నారు. అలా కాదు, అంత విలువ కాదు, ఇంత విలువ అని ఆంధ్రప్రదేశ్ చెప్తుంది, అలాగే తెలంగాణ కూడా చెప్తుంది. అదే సర్దుబాటు కాకుండా, వివాదాల పరిష్కారం కాకుండా ముఖ్యమంత్రులు చొరవ తీసుకోకపోవటం వలన, ఇందాక మన తెలుగుదేశం మిత్రుడు అన్నట్టు కొంచెం ఎక్కువ తక్కువ కూర్చొని మాట్లాడుకొని, సరే మరి ఇది మీరు తీసుకోండి, ఇది మేము తీసుకుంటాము, దాని బదులు ఇంత మాకు డబ్బులు ఇవ్వండి అని మాట్లాడుకుంటే అయిపోయేదానికి భేషజాలాలకు పోయి అంటే చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకోకుండా కేసీఆర్ ఆయన పని అయిపోతారని వదిలేశాడు. సరే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ తో సఖ్యత పెంచుకున్నాడు కాబట్టి ఇంకా నిలదీసి అడిగే పరిస్థితి లేదు, ఏ రోజు నిలదీయలేదు, అడగలేదు. నీకెందుకు ఊరుకుంటే ఊరుకున్నాడు. వ్యవహారాలన్నీ కోర్టు వరకు పోయాయి. చివరగా మనకు పవర్ బిల్లు 7,000 కోట్ల మీద కూడా కొట్టుకుపోయారు కదా, మేము ఇవ్వమని కోర్టు పోవాల్సి వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్, ఆ డబ్బు మాకు రావాలని. అది కోర్టులో పెండింగ్ ఉంది, అనుకూల నిర్ణయించిన ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకని ఇప్పుడు కోర్టు అనుకూల చిత్తశుద్ధి ఉంటే ఇది పెండింగ్ లో ఇంకా పెట్టకుండా కొంచెం ఎక్కువైనా తక్కువైనా పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లాంగ్ పెండింగ్ అనేది ఉండటం వల్ల ప్రయోజనం లేదు. మరి ఏం చేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, 10 సంవత్సరాలు అవుతూనే ఉమ్మడి రాజధానిగా ఉండి ఇక్కడ మనకు గెస్ట్ హౌస్ ఉండి అన్ని ఉండేటివి అన్ని కూడా ఖాళీ చేసేసారు. సెక్రటరీ ఖాళీ చేపించి పగలగొట్టు కొత్తది కట్టుకున్నారు, అంగీకరించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమయ్యా ఖాళీ చేయమంటారు, మరి దాని ప్లస్ ఇంకొక బిల్డింగ్ మాకు ఇవ్వాలి కదా అని అడిగాడా? అడగలేదు. శుభ్రంగా ఖాళీ చేశారు, అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా తగిలిచ్చేశారు, పగలగొట్టేసుకున్నారు. గెస్ట్ హౌస్లు ఇచ్చారు మనకు రాజ్భవన్ లో, అవి రిటర్న్ చేశారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తే అక్కడ ఆంధ్రభవన్ సరే ఆంధ్రభవన్ 2 తెలంగాణ ఆంధ్రభవన్ విడదీశారు, నడుస్తున్నాయి. అక్కడ డిస్ప్యూట్ రావడంలో సరే స్థలం ఖాళీగా ఉంది, అది ఆంధ్ర వాళ్ళు మీరు కట్టుకోండి అని ఒక వాదన వచ్చింది. మళ్ళీ తెలంగాణ వాళ్ళు మేము తీసుకుంటాము, ఈ భవనం మీరు తీసుకోండి అండి, అది కూడా ఇంకా తెగలే. అయితే అక్కడ ఎలాగైతే ఆ భవనంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడ మనం ఢిల్లీకి వెళ్తే మన ఆంధ్ర భవనం దాన్ని దిగడానికి, తెలంగాణ భవనం తెలంగాణలో దిగడానికి అవకాశం ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైదరాబాద్కి వచ్చి ఎక్కడ దిగుతారో చెప్పారు. ఏమైనా ఉంది భవనం ఉంటే ఇక్కడ ఉండాలి కదా, గెస్ట్ హౌస్లు ఉండాలి, గెస్ట్ హౌస్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ ఉండాలి కదా, అలాగే తెలంగాణది కూడా ఉండాలి. విజయవాడ కాదని మనం ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ ఉండాలి. ఈ ఇద్దరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు విఐపీలు వస్తారు అనుకో, ఒక మంత్రి వస్తాడు, లేకపోతే ఒక ఎమ్మెల్యే వస్తాడు, లేకపోతే కొంతమంది అధికారులు వస్తారు. ఎక్కడ ఉండాలా? గెస్ట్ హౌస్లు ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా కూడా ఉంటాయి. ఇప్పుడు కర్ణాటక పోతే ఆంధ్ర భవనం ఉంది అక్కడ. ఈ విధంగా ఏర్పాటు చేసుకునే విషయంలో ఆయన ఒక భవనం కేటాయించారా ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ లో అంటే లేదు. తెలంగాణ వాళ్ళు విజయవాడకు 10% మంది వస్తే 100% మంది మనం హైదరాబాద్కు వస్తాం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎందుకు అంటే అలా ముడిపడి ఉంది, ఇక్కడ అనేక వ్యవహారాలు అన్ని ఉన్నాయి. ఇక్కడ రాకుండా అందరి కుటుంబాలు ఇక్కడే ఉన్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. దీన్ని వదిలిపెట్టడానికి అవకాశమే లేదు. లేనప్పుడు ఆలోచన ఎందుకు చేయడం లేదు? మరి ఈయన చేయలేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమయ్యా మమ్మల్ని ఖాళీ చేయమంటున్నావు, మరి మేము వస్తే ఎక్కడ ఉండాలి? అఫీషియల్ గా వస్తే ఉండాలి కదా. ఇప్పుడు అఫీషియల్ అధికారులు ఫైల్ తీసుకొని వస్తారు అనుకోండి,
ఎక్కడ ఉండాలా? గెస్ట్ హౌస్ ఉండేది వేరు, హోటల్లో దిగి దాని బిల్లులు పెట్టుకోవడం వేరు. ఎంత ఖర్చు అవుతుంది? హోటల్లో దిగి బిల్లులు పెడితే ఖర్చు వరకు అవుతుంది. వస్తారు ఇప్పుడు విభజన చట్టం ప్రకారం 36 సార్లు మీటింగ్లు జరిగాయి, ఏం పరిష్కారం కాలేదు. వస్తున్నారు పోతున్నారు, ఇది జరుగుతున్నది. ఇప్పటికీ ఓకే, ఇప్పటికైనా ఇరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం అన్నది వాటి మీద ఓకే. 10 సమస్యలు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్, ఎస్ ఈ 10లో ఇదిగో ఇది మీది, ఇది మాది, ఇది చేయలేము, ఇది చేస్తాము. ఉన్నాయి కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి, అన్ని పరిష్కరించుకోవాలి అంటే సాధ్యం కాదు. అన్ని సాటిస్ఫై చేయాలంటే చేయలేరు ఎవరు కూడా. కానీ అవకాశం ఉంది పరిష్కరించడానికి. ఇదిగో ఫలాంది నీది, ఫలాంది మాది, మాకు ఇది కావాలంటే ఇదిగో దానికి సంబంధించి మీరు 100 కోట్లు అడుగుతున్నారు, మేము 50 కోట్లు ఇవ్వగలుగుతాము. అట్లా మాట్లాడుకొని సర్దుబాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు భారీ మొత్తంలో నిధులు మన తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాను కదా, పర్సెంటేజ్ 40 to 58. దాని ప్రకారం ఏదో 35,000 కోట్లని అంచనాలు ఉన్నాయి, కానీ ఇంకా ఎక్కువ రావచ్చేమో. అది అప్పటి అంచనా, 10 సంవత్సరాల కిందట అంచనా. ఇప్పుడు అంచనా పెరిగి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వెంటనే కట్టకపోయినా పరిష్కరించుకొని ఒక 5 సంవత్సరాల కాలము లేకుండా 10 సంవత్సరాల కాలం వచ్చి సంవత్సరానికి ఇంత పేమెంట్ తీసుకునే విధంగా అయినా పరిష్కరించుకోవచ్చు. భవనాలు లేదంటే భవనాలు కేటాయించుకోవచ్చు. హైదరాబాద్ ఇప్పుడు మనకు నిధులు రావాలమ్మా. హైదరాబాద్ లో గాన విహారం ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది. అందులో నాంపల్లిలో 6 కాంప్లెక్స్ ఉన్నాయి. లోపల ఒక కాంప్లెక్స్ కేటాయించచ్చు, తప్పేముంది దాంట్లో? అన్ని ఖాళీగా ఉన్నాయి అక్కడ, ఆఫీసులు లేక. అలా అంటే ఎగ్జామ్ చెప్పాను. అలా ఏమైపోతుంది, మనం దాన్ని గెస్ట్ హౌస్ గా మార్చుకోవడమో లేకపోతే రెంట్లకు ఇచ్చుకోవడమో చేస్తారు కదా. రెవెన్యూ వస్తుంది కదా, మనకంటే ఒక స్థానం ఇక్కడ ఏర్పడాలి కదా. హైదరాబాద్ లో మొత్తం హైదరాబాద్ వదిలేసుకుంటామా? ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతానే లేదు కదా. ఓకే, రైట్ అండి. మొత్తంగా రేపు జరగబోయే భేటీ, 2 రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి అయితే చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. వీటికి సంబంధించి చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి జనార్దన్ గారు, అదేవిధంగా సంధ్యారెడ్డి గారు, విల్సన్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. మొత్తంగా రేపు జరగబోయే భేటీకి సంబంధించి చాలా ఉత్కంఠ అయితే నెలకొందని అనుకోవాలి. 10 సంవత్సరాలకి సంబంధించిన విభజన హామీల అమలుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుగు ప్రజానీకం అయితే ఎదురు చూస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే జల వివాదానికి సంబంధించి కావచ్చు, విద్యుత్ బకాయిలకి సంబంధించి విషయాలు కావచ్చు, చాలా అంశాలకి సంబంధించి అయితే సమస్యల పరిష్కారం అవ్వాల్సిన అవసరం ఉంది. సో వీటికి సంబంధించి రేపు భేటీ తర్వాత ఈ సమస్యలకు సంబంధించి ఎలాంటి పరిష్కారాలు వస్తాయనేది వేచి చూడాల్సిన ప్రశ్న. ఇది వాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.